రుణమాఫీ గురించి మేము మాట్లాడితే రోజు మా మీద తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు అధ్యక్ష. మీరు దయచేసి శాంతంగా ఆలోచించండి. గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. సరే ఇచ్చింది ఎవరికి వచ్చింది ఎవరికి కాదని మీకు తెలుస్తుంది. మీరు ఇచ్చిన 20 కోట్లు ఇచ్చినామంటున్నారు. ఆనాడు 2 లక్షల రూపాయలు ఇస్తామని పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అధికారులందరినీ పిలిచిండ్రు. ఎంత వద్దా వీళ్ళందరూ 2 లక్షలు ఇస్తామంటున్నారు, మనం ఇవ్వగలుగుతామా అని. అక్కడున్న అధికారులందరూ చెప్పిండ్రు 49,600 కోట్ల రూపాయలు అయితే సార్ ఇది ఇవ్వలేము అని చెప్పినప్పుడు మేము 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 49 లక్షలు 30 లక్షలకు వచ్చింది, 20 లక్షలకు వచ్చింది, తర్వాత 20 లక్షలకు వచ్చింది. ఇవాటికి కూడా 50% కంటే తక్కువనే ఇవాళ రుణమాఫీ అయింది. కాబట్టి మీరు ఇవాళ మొత్తం కూడా రైతులందరూ ప్రతిరోజు తిరుగుతుంది కాబట్టి మిగతా రైతులందరూ కూడా మీరు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మీరేం చెప్పిన అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఓన్లీ ఎంఎస్పీ ఇవ్వట్లేదు, మేమైతే వచ్చిన తర్వాత ప్రతి గింజ కొంటాం ఎంఎస్పీ కూడా ఇస్తామని చెప్పింది. ఎంఎస్పీ ఇచ్చిందే కాదు, ఇలా వరంగల్ రైతు డిక్లరేషన్ కానీ లేకపోతే మీ మేనిఫెస్టోలో కానీ క్లియర్గా చెప్పింది. ఏమి చెప్పిన అధ్యక్ష, ఇక్కడ పండిన ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది. అందులో వరి ధాన్యంకి ఇస్తామని చెప్పిండ్రు. 2,183 ఉంటే 2,683 చేస్తామన్నారు. 2,183 ఎంఎస్పీ దేనికి ఉంది అధ్యక్ష? దొడ్డు ధాన్యానికి ఉంది. మరి ఇచ్చిండ్రా? దొడ్డు ధాన్యానికి ఇవ్వలే, సన్నధాన్యానికి ఇస్తామని చెప్పి ఇప్పటికీ 500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. అదేవిధంగా మిగతాది అనేక ఉన్నాయి అధ్యక్ష. మొక్కజొన్న కానీ, కందులు కానీ, ఎర్రజొన్న కానీ, జొన్నలు కానీ దేనికి ఇవ్వలే. ఇవాళ జుక్కల్ నియోజకవర్గం కానీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ఉంటారు. అక్కడ పండితే అధ్యక్ష మేము ఇంకా 2 సబ్జెక్ట్ కూడా కాలే అధ్యక్ష, 2 సబ్జెక్ట్ కూడా కాలే అధ్యక్ష. ఇది కాబట్టి ఇవాళ బోనస్ అనేది బోగస్ అయింది. 25% మాత్రమే ఇచ్చిండ్రు. మేము ఖచ్చితంగా లెక్కలతో నేను మొత్తం చూపిస్తాం. మీరు వ్యవసాయ కమిషన్ ఒకటి ఇచ్చారు, వ్యవసాయ కమిషన్ ఒకటి వేశారు. ఆ వ్యవసాయ కమిషన్ లో అధ్యక్ష అదొక పునరావాస కేంద్రం తప్ప దానివల్ల ఏమి చేయట్లేదు అధ్యక్ష. మేము ఇవాళ చెప్తున్నాం 1,400 ఆత్మహత్యలు 2014లో జరిగితే దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ 134 ఆత్మహత్యలకు తగ్గింది 2023 సంవత్సరంలో. ఇవాళ మళ్ళా ఆత్మహత్య 564 ఆత్మహత్యలు అయినాయి. ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పటికే నేను మీకు పంపిస్తా అధ్యక్ష. 564 ఆత్మహత్యలైన రైతుల లిస్టు మొత్తం కూడా మీకు పంపిస్తా. దయచేసి ప్రభుత్వం శాంతంగా ఆలోచించి నిజంగా అయినాయా లేదా, అయితే ఏం చేయాలని చెప్పేసి ఇవాళ రైతు బీమా కూడా మిగతా ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అధ్యక్ష. మేము ఇవన్నీ వచ్చినాయి, ఇవో ఈ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా మా పేపర్ కాదు అధ్యక్ష. ఇవాళ కరెంటు కానీ, బోనస్ కానీ, మిగతా అన్ని అంశాలు కూడా వచ్చినాయని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విద్యారంగం అధ్యక్ష, ఇవాళ విద్యారంగం గురించి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఒక నిమిషం. గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇప్పుడు అంటే హౌస్ను మిస్గైడ్ చేస్తుంది కాబట్టి నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను. బోనస్ సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలో చెల్లిస్తాము. దాంతోపాటు మా నల్గొండ జిల్లాలో అధ్యక్ష ఈ 2 లక్షల రుణమాఫీ 6,746 కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల లోపు రుణమాఫీ అయింది. 54,145 మంది రైతులకు. దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కాన్ఫరెన్స్ సంబంధించి చెప్తున్నా. దాంతోపాటు 95 కోట్ల రూపాయలు మా జిల్లాలో బోనస్ సంబంధించి 80 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 16 కోట్ల రూపాయలు డ్యూస్ ఉన్నాయి బోనస్. దాంతోపాటు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి ఒకటే దఫా భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళు 1,00,00,000 రూపాయలు అని చెప్పి 4, 5, 6 ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంకు వాడు వడ్డీలకే సరిపోయింది. అందుకే దయచేసి మీరు మాట్లాడినప్పుడు కొన్ని ప్రభుత్వం చేసిన 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష. అలాంటి విషయాలు చెప్తూ ఇంకా ఏమున్నా మీ డిమాండ్ చెప్పాలి తప్ప 600 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించండి. 600 కోట్లు ఏ జిల్లాలో ఎంత ఉందో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర పంపిస్తాం చూడండి. ఎందుకు తప్పు మాట్లాడతారు? ఎందుకు ఓర్వలేకపోతున్నారు? రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒక్కసారి చేసి ఇలా దేశ చరిత్రలో ఎవరు చేయని పని చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంత ఇబ్బందులున్నా 2 లక్షల రుణమాఫీ చేసిను.
దాన్ని హర్షించేది పోయి ప్రతిదీ రాజకీయం చేయడం. జనగామలో అధ్యక్ష వీళ్ళు చెప్పాను ఇప్పుడు వారి కాన్ఫరెన్స్ లో 28,590 మంది రైతులకు 263 కోట్ల రూపాయలు మీ జనగామ కాన్ఫరెన్స్ లో రుణమాఫీ 2 లక్షలు అయింది. మీకు తెలుసా అసలు రైతుల లిస్టు తీసుకుందా? అందుకనే మీరు 600 కోట్ల బోనస్ పైసలు లేవు, పెండింగ్ లేవు, తక్కువనే ఉన్నాయి, అన్ని చెల్లించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్న రైతులు. దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్ గవర్నర్ ప్రసంగం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి చెప్పారు. మేము డిప్యూటీ సీఎం గారు సార్ గౌరవ సభ్యులు మాట్లాడుతూ రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీని వారు వేరే రకంగా వక్రించి చెప్తా ఉన్నారు. 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. ఆ ఇచ్చిన మాట ప్రకారం మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెండింగ్ పెట్టకుండా మాట ప్రకారం మాట తప్పకూడదని వారు ఈ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చి తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కేవలం 3-4 మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచారం సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష జనగాం నియోజకవర్గం 2018లో మీరు 1 లక్ష రూపాయలు రుణమాఫీ వినాలి. హరీష్ రావు గారు మీరు గౌరవ సభ్యులు సీరియస్ గా మంత్రిగా చేశారు 10 సంవత్సరాలు. నేను లెక్కలే చెప్తున్నా, ఎక్కడ తప్పు సార్. జనగాం నియోజకవర్గంలో వారి అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష 2018లో 19,306 ఉంటే వారు 5 సంవత్సరాలు 124 కోట్లు చేస్తే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం 263.34 లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే 28,590 అకౌంట్లకి వేసిన అధ్యక్ష. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాము అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూరు నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం, ఉదాహరణ గజ్వేల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ 2018లో కేవలం 143 కోట్ల రూపాయలు మాత్రమే మీరు 1 లక్ష రూపాయల రుణమాఫీ పేరు మీద 5 సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ మీద చేస్తే మేము 30,572 అకౌంట్లకి 237.33 కోట్ల రూపాయలు అధ్యక్ష గజ్వేల్ నియోజకవర్గంలో. కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా, గ్రామాల్లో అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వారి నియోజకవర్గం ఎవరిది మన సిద్దిపేట కూడా అధ్యక్ష, సిద్దిపేటకు సంబంధించి కూడా అధ్యక్ష నేను సంపూర్ణ సమాచారం ఇస్తా ఉన్నాను అధ్యక్ష. వారు కేవలం 2018లో 96.62 కోట్లు చేస్తే మేము 20,496 అకౌంట్లకి 177.91 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది సిద్దిపేట నియోజకవర్గంలో అధ్యక్ష ఊరూరు నేను కావాలంటే హరీష్ రావు గారికి లిస్టుతో సహా గ్రామీణ ప్రాంతాల అకౌంట్లతో సహా వారు పంపిస్తున్న అధ్యక్ష. వాళ్ళ గ్రామాల్లో కూడా డిస్ప్లే చేయమని చెప్పాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి మేము మీ హయాంలో కేవలం ఒక్క నిమిషం చెప్తాను, నీకు చెప్తా సమాచారం అధ్యక్ష. కేవలం 2018లో 101.76 కోట్ల రూపాయలు మాత్రమే మీరు, అది కూడా 1 రోజు 2 రోజులు 5 సంవత్సరాలు చేస్తే మేము కేవలం 3 నెలల్లో అధ్యక్ష
175.84 కోట్ల రూపాయలు సిరిసిల్లలో ఇచ్చాం. అధ్యక్ష ఇయ్యలేదంటారేంటి ఇది? అధ్యక్ష ఇక నిర్మల్ నియోజకవర్గం అధ్యక్ష, నిర్మల్ నియోజకవర్గం అంటే నేను ప్రతిపక్ష నాయకులు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని కేవలం ఈ కాగితం మీద చెప్పే కాదు అధ్యక్ష, అవసరమైతే శాసనసభ ప్రాంగణంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, శాసనసభ ప్రాంగణంలో రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి అకౌంట్లతో సహా గ్రామీణ ప్రాంతాలతో సహా గ్రామాలతో సహా డిస్ప్లే చేయమని కూడా చెప్పారు. తప్పనిసరిగా చేసి అది కూడా చూపిస్తాం అధ్యక్ష. నిర్మలకు సంబంధించి కేవలం 218లో 110 కోట్లు మాత్రమే మీరు ఇచ్చింది, కేవలం 110 కోట్లు మాత్రమే ఇచ్చింది. మేము అదే శాసనసభ నియోజకవర్గంలో కేవలం 3 నెలల్లో 202 కోట్ల రూపాయలు నిర్మల్ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. నర్సాపూర్ నియోజకవర్గంలో అధ్యక్ష వీళ్ళు 2018లో వీళ్ళు చేసింది కేవలం 157 కోట్లుంటే మేము 252.64 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష నిజామాబాద్ అర్బన్ కేవలం 66 కోట్లు చేస్తే మేము 99 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. ఇంకా ఈ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష ముదోల్ శాసనసభ నియోజకవర్గం వినండి, ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష కేవలం 2018లో 173 కోట్లు మాత్రమే ఇస్తే మేము ఈసారి 341 కోట్ల రూపాయలు అధ్యక్ష 341.37 crores ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం మిత్రులు వారికి కూడా తెలియాలి, కేవలం 2018లో మీరు కేవలం ఆర్మూర్ నియోజకవర్గంలో 56.95 కోట్ల రూపాయలు ఇస్తే మేము ఈ సంవత్సరం కేవలం 3 నెలల్లో 129.05 కోట్ల రూపాయలు ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. అట్లాగే బాల్కొండ కూడా చెప్తాను అధ్యక్ష, బాల్కొండ శాసనసభ నియోజకవర్గంలో కేవలం 2018లో మీరు మొత్తం 5 సంవత్సరాలు 82.12 కోట్లు ఇస్తే మేము 169.95 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష, ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష 90.29 కోట్లు మాత్రమే 2018 ఇస్తే మేము ఈసారి 179.81 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఏ శాసనసభ నియోజకవర్గం మీరు అడిగినా చివరికి దుబ్బాక నియోజకవర్గం అధ్యక్ష 169 కోట్లు మాత్రమే 2018లో మీరు ఇస్తే మేము 284.99 కోట్ల రూపాయలు అధ్యక్ష, అంటే దాదాపు 285 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష హుజూరాబాద్ కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కేవలం 112 కోట్ల రూపాయలు ఇస్తే మేము 219 కోట్ల రూపాయల హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చాము అధ్యక్ష. ఈ లెక్కలు మొత్తం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన లెక్కలే గ్రామాల వారీగా రైతుల అకౌంట్ల వారీగా నేను లెక్క తీసుకొని వచ్చాను అధ్యక్ష. మీకు కావాలంటే సభ్యులందరికీ పంపిస్తాను. మీ గ్రామాల్లో మీరు నిజంగా గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో ఇవన్నీ డిస్ప్లే కూడా చేస్తున్నారు, పోయి చూసుకోండి అధ్యక్ష. మీరు సభ్యులు గౌరవంగా సభలో మాట్లాడాలి తప్ప మీరు 2 లక్షలు అన్నారు ఏమి ఇయ్యలేదు అనేటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఒక్క బోనసే కాదు అధ్యక్ష, బోనస్ ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ రైడ్ కింద మహిళలకి నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఎంత ఇచ్చామో చెప్తాం, బోనస్ ఎంత ఇచ్చామో చెప్తాం. 200 బల్బ్ 0 యూనిట్ల వరకు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని లక్షల మందికి రాష్ట్రంలో ఎంత ఇచ్చామో అది లెక్కలు ఇస్తాం. ప్రతి స్కీము లెక్కలతో సహా మీకు ఇస్తాం. మీరేం కంగారు పడపకండి, మేము చేసుకుంటూ వెళ్ళాం తప్ప ప్రచారం చేయలేదు. మీలాగా మీరు ఏం చేయకుండా ప్రచారం చేసుకుంటూ బతికేశారు. మేము బడ్జెట్లో అన్ని చెప్తాను,
ఆ? ఇప్పుడు చెప్పంటే ఇప్పుడు కూడా చెప్తాను, నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. కాకపోతే ఆ సభ్యులు మీకు ఉదాహరణ శాంపిల్గా నేను మీకు ఒకటి చెప్పాను, మీకు మిగతా కూడా చెప్పంటే అధ్యక్ష ఏమండి చెప్పమంటున్నారు కదా సార్, మీరు చెప్పమంటే నేను చెప్పొద్దు అధ్యక్ష, మీరు చెప్పాలంటే అధ్యక్ష ఏంటి గృహజ్యోతి స్కీమ్ 200 యూనిట్స్కి ఆ ఫ్రీ ఎలక్ట్రిసిటీ